ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే సోషల్ మీడియా వారికి ఇక్కడ నేను సమావేశపరిచి, మొట్టమొదటిగా నాకు ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, అలాగే స్కిల్ డెవలప్మెంట్, అలాగే యువజన సర్వీసులు, క్రీడలు ఇచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ స్థాయికి పంపించిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మునుపు ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఆదరించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం, అలాగే ఈ మంత్రివర్గంలో జనసేన, బీజేపీ 2 పాలు పంచుకోవడం ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరందరూ చూశారు ఏ విధమైన దుర్మార్గ పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండిందో మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో రావణ కాష్టం, ఎక్కడ చూసినా దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండాలు జరిగిన ఈ రాష్ట్రానికి ఊపిరి పీల్చుకునే విధంగా ఈరోజు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. ఇది ఒక శుభ పరిణామంగా పరిగణించుకుంటూ ఇక రాబోయే 5 సంవత్సరాలు ఒక నీతివంతమైన పరిపాలన అందించేదానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎక్కడ ఏ విధమైన తప్పులు లేకుండా రాష్ట్ర ప్రజలకు నేనున్నానంటూ పరిపాలించిన సువర్ణయుగం అది. మరొక్కసారి 2024లో భారీ మెజార్టీగా గెలిచిన ఈ కూటమి రాబోయే కాలంలో కూడా ప్రజలకు మనశ్శాంతినిచ్చి సుఖవంతమైన పరిపాలన ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క పార్టీ ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కొందరు దానికి కట్టుబడి ఉంటారు, కొందరు ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ప్రజలను వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన పథకాలు వాళ్ళ పేర్లతో వేసుకొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళకు లాభం పొందే విధంగా చేసే ప్రభుత్వాలు మీరు ముందు ఎన్నో చూశారు. ఇప్పుడు దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఏవైతే వాగ్దానాలు గత ప్రచారాల్లో ఎన్నికల ముందు ఇచ్చినావో, ఆ ప్రచారాల్లో ఏం చెప్పామో అది కుండబద్దలు కొట్టుకొని ఈరోజు ఆచరణలో పెట్టేదానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు 5 సంతకాలు పెట్టడం జరిగింది. అవి మీ అందరికీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. ముఖ్యంగా అది ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటి స్కీములైతేనే ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు రాబోయే 5 సంవత్సరాలు ఎన్నో తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. దాంట్లో కొసమెరుపుగా ఏవైతే మేము చెప్పామో అవి అమలు పరిచేదానికి మొట్టమొదటి సంతకం సెక్రటేరియట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 స్కీముల మీద పెట్టడం జరిగింది. అవి మీకు కొన్ని వివరిస్తాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఫస్ట్ ప్లేస్లో కూడా నిరుద్యోగులు ఎక్కడెక్కువ ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఏ రోజు ఉద్యోగస్తులుగా పనిచేసే వాళ్ళకు గౌరవం ఇవ్వలేదు, ఉద్యోగం అనేది తెప్పించేదానికి ముందుకు రాలేదు.
డిఎస్సి అని నిరుద్యోగులు 5 సంవత్సరాలు గుండెల మీద బాదుకుంటూ ఉన్నా కూడా ఏ రోజు పనికరించిన పాపాన్ని చంద్రబాబు నాయుడు గారు పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు. దాన్ని గమనించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తానంటే డిఎస్సి అంటే ఏదో 500-1000 పోస్టులు కాదు, సుమారు 16,000 చిలుకు ఉద్యోగాలు ఇచ్చేదానికి మొన్న మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో అది ఈరోజు అమలులో వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. అది గమనించాలా. ఇలాంటి డిఎస్సీలు 5 సంవత్సరాలు ఇంకా 4-5 ఉండొచ్చు. కాబట్టి రేపు ఎవరైతే నిరుద్యోగ సోదరులు ఉన్నారో మీకు ఇది శుభవార్తగా పరిగణించుకుంటూ మీ అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం లేదు. అన్ని టెంపరీ సెక్రటేరియట్లలో వాలంటీర్లని చిన్న ఉద్యోగాలు వేసి వాళ్ళ కుటుంబాలకు అరకొర జీతాలు ఇచ్చి కాలం గడిపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సుమారుగా 16,000 పోస్టులు వదిలారంటే మీకు తెలుసు. 16 × 175 నియోజకవర్గాలు మీరే వేసుకోండి. ఒక్కో నియోజకవర్గంలో ఎందరూ నిరుద్యోగులకు ఇప్పుడు ఉద్యోగం కల్పించేదానికి తెలుగుదేశం పార్టీ మెగా డిఎస్సీ వదిలిందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి కార్యక్రమాలను రేపు తెలుగుదేశం పార్టీ ఇంకా చాలా తీసుకొని వస్తుంది. తప్పకుండా నిరుద్యోగ సోదరులందరికీ ఇది ఒక శుభవార్తగా పరిగణించుకోవాలా. ఇప్పుడు 16,000 కాదు, ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటి 16,000 10-15 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని నేను తెలియజేసుకుంటున్నా. ఇంకా రెండో విషయానికి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క జీవో అయినా ప్రజలకు మేలు జరిగిన జీవో ఆయన తీసుకొని రాలేదు. ఆయన పెట్టడు, మనం సంపాదించుకొని తినేదాన్ని కూడా మన నోటికాడికి లేకుండా చేసే తత్వం ఎవరిదాన్ని ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మన నియోజకవర్గంలో కూడా ఎందరో మేధావులైతేనే మేధావు వర్గాల్లో ఉన్నవాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల ముందర ఇక్కడ అక్కడ మనం ధర్నాలు కూడా చేయడం జరిగింది. దానికి ఆ రోజే స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ చట్టాన్ని మారుస్తాము, ఈ చట్టాన్ని తీసేసి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ భూములకు వాళ్ళకు హక్కులు కల్పించుకునే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. అది నిరూపించుకునే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీని అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, దేశంలోనే మొట్టమొదటిగా 2,000 రూపాయల పెన్షన్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. 2019లో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, నేను ముఖ్యమంత్రి అయితే ఒకేసారి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఆయన కేవలం పోటీతత్వానికే ఇలాంటి చెప్తాడు కానీ ఏ రోజు ఆచరించే విధంలో ముందుకుండడు. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఇచ్చిన 2,000ను ఈయన మార్చుకుంటా అప్పుడు 250 రూపాయలు పెంచుకుంటా వచ్చినాడు. మేము మేనిఫెస్టోలో ముందే చెప్పాం, ప్రచారాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సూపర్ 6 అనే పథకాన్ని అమలు చేసే విధంగా మేము చేస్తామన్నాం. దాంట్లో పెన్షన్ సిస్టంలో 4,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తామన్నాం. దాని మీద కూడా నిన్న మా అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఎందరో వృద్ధులైతేనేం వితంతువులైతేనేం వికలాంగులైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు కానీ ఎవరన్నా వాళ్ళని పక్కలో వదిలేస్తే వాళ్ళని పట్టించుకొని పాపాన పోతే వాళ్లకు మేముంటామంటూ ముందుకు వచ్చేది ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ముందు కాలంలో 200, 300, 500 పింఛన్లు ఇచ్చేవారు. ఆయన ముఖ్యమంత్రి అయితే 2,000 రూపాయలు చేశారు. ఈ రోజు దాన్నే 4,000 రూపాయలు చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మరొకసారి తెలియజేసుకుంటున్నా. వీళ్లలోనే వికలాంగుల గురించి మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఫిట్మెంట్ సర్టిఫికెట్ అయితే ఏదైతే ఉందో
దాన్ని అనుమతిలోకి తీసుకొని రాష్ట్రంలో 0% వికలాంగులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లేని వాడు ఈ రాష్ట్రంలో వికలాంగుడైతే ఉండకూడదని మొన్న మాకు కేబినెట్లో కూడా చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేసే విధంగా ముందుకు తీసుకొని పోతామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్కాములు ఏవైతే ఉన్నాయో దానిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఒకటి ఉంది. మీరు వెళ్ళండి చూడండి, కడపలో వేమన్ యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగులు ఉన్నాయి. కేవలం ఈ రాష్ట్రంలో 10, 15, 20 కంపెనీలు ఏర్పాటు చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ఊచి చూపించుకొని వందలాది కోట్ల రూపాయలు పేద ప్రజలు, నిరుద్యోగ ప్రజల యొక్క డబ్బులు తీసుకొని ఆ ఇన్స్టిట్యూట్లు స్థాపించి దండుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని బాగా క్షుణ్ణంగా పరీక్షించి ఒకటే చెప్పారు, మన ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రాల్లో ఎక్కడన్నా చూస్తే కులాల గణాంకరణ అనేది ఉంటుంది. ఏ కులస్తులు ఎందుకుంటారు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాల్లో కానీ ఏదైనా అవకాశాలు వస్తే కానీ దాని పరంగా వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేదానికి ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే దాంట్లో 4వ సంతకం నైపుణ్య గణాంకన అంటారు. నైపుణ్యం అంటే ఎందరున్నారు ఈ రాష్ట్రంలో, ఏ వృత్తులు చేసేవాళ్ళు ఎందరున్నారు, దాన్ని గణాంకన అంటే సెన్సస్ తీసుకొని ఎవరైతే ఏది ఇష్టం, మెకానిక్ పని చేస్తారా, ఐటీ పని చేస్తారా, ఏ సెక్టార్లలో ఎలక్ట్రీషియన్ కానీ ఏ సెక్టార్లో ఎవరెవరికి వాళ్ళకి నైపుణ్యం ఉంటుందో వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో ఎవరెవరికి ఇష్టం ఉంటుందో అది గణాంకన అనేది సరిగా ఉంటే, ఆ సెన్సస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే రేపు ఏదైనా వాళ్లకు మంచి చేసే విధంగా ఉంటుందని చెప్పి దీనికి కూడా ఒక సంతకం పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే దీని మీద మొన్న చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా చెప్పారు, ఎప్పుడూ ఏ రాష్ట్రంలో అయినా ఎంతసేపు మనము ఏదో కులాల పరంగా ఇంకో పరంగా చేస్తాం, అంతేగాని ఇక్కడున్న ప్రజలు కష్టాలను నమ్ముకొని బతికే వాళ్ళ గురించి ఎవరున్నారు, ఏ శిక్షణ పొందితే వాళ్ళకి ఫ్యూచర్లో పనికొస్తుంది, యువత అయితేనే ఇంకొకరికి అయితేనే అని చెప్పి ఈ సంతకం కూడా చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ 5వది మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఒక దేశంలో పేదవానికి నేనున్నానంటూ కడుపు నిండా అన్నం పెట్టిన పథకం ఏదైనా ఉందంటే స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో నామకరణం చేసిన అన్నా క్యాంటీన్. దాన్ని మరొక్కసారి మరొక్కసారి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అతి తొందరలో దానికి 5వ సంతకం చేసినారు. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కసుతో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ అనే దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలకు వైసీపీ కార్యకర్తలు అయితేనే వైసీపీ ప్రభుత్వాలు దాడి చేసి పేదవాడు కడుపు నిండా అన్నం తినే భాగ్యాన్ని దూరం చేసిన ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది. అదే ఉసురు తగిలి నిన్న ఎలక్షన్లలో చిత్తుగా పేదవాడిని ఓటు పడకుండా ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఏదైతే ఈ రాష్ట్రంలో ముందు అన్నా క్యాంటీన్ నిర్వర్తిస్తున్నాం, దాంట్లో కూడా ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి విధంగా జరిగే విధంగా ప్రజలకు ఇంకా కడుపు నిండా మంచి శుచికరమైన భోజనం ఉండే విధంగా అన్నా క్యాంటీన్లు కూడా అతి త్వరలో ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో పెద్ద మండల హెడ్ క్వార్టర్లలో కూడా మళ్ళా పెట్టేదానికి తెలుగుదేశం పార్టీ సంతకం చేయడం జరిగింది. ఈ విధంగా 5 సంతకాలు ఏ అయితే చేశారో చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో అమల్లోకి వస్తున్నాయి. ఇంకా మన మేనిఫెస్టో చెప్పిన పథకాలు అయితేనేం, చెప్పని పథకాలు కూడా 5 సంవత్సరాల్లో పేదలకైతేనేం ఉన్న వర్గాలకైతేనేం అందే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కేబినెట్ కట్టుబడి ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.